అందరికీ మరణాత ప్రభునందు ప్రియులరా, సిలువ ధ్యాన కాలంలో ఉన్నాం కనుక ఇది నాన్న దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఈ వచనాన్ని కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకమునకు మానవ రీతిగా వచ్చి ఆయన మానవుల రక్షణార్థమై పాప పరిహారార్థంగా ఆయన బలిగా సిలువలు అర్పించబడిన సంగతి ఎన్నో సంవత్సరాలుగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ వాక్యంలో వ్రాయబడినట్లుగా హెబ్రీ భాషలో గొల్గొతా అని ఆ స్థలమును పిలువబడుతూ వచ్చింది. ఈ గొల్గొతా కొండను గురించిన కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెరూషలేము నగరంలో ఆ నగరానికి ఉన్న ప్రహారీ, ఆ నగరం చుట్టూ కట్టబడిన ఎత్తైన ప్రాకారములకు వెలుపల ఉన్నటువంటి స్థలమే ఈ గొల్గొతా కొండ. ఈ కొండ పైన యేసు ప్రభు వారిని సిలువ వేయడం జరిగింది. ఈ కొండ పుర్రె ఆకారంలో ఉంటుంది అని చరిత్ర ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. దీనిని అరామిక్ భాషలో మనం చూస్తే, అరామిక్ లో కపాల పుర్రె స్థలం అని పిలువబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారు గురించి తెలియజేసినటువంటి 4 సువార్తలలో ఈ స్థలమే యేసు ప్రభు వారి యొక్క మరణ స్థలముగా పేర్కొనబడినట్లుగా మనం చూస్తాం. ఈ పవిత్ర స్థలంలో ప్రస్తుతం యెరూషలేములో ఒక చర్చి నిర్మించబడింది. ఆ చర్చ్ పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ అనేటువంటి మందిరం ఆ గొల్గొతా కొండపైన, అనగా యేసు ప్రభు వారు సిలువ వేయబడిన స్థలంలో ఈ చర్చి కట్టబడింది అన్నమాట. దీని యొక్క అర్థాన్ని మనం గమనిస్తున్నప్పుడు, గొల్గొతా కొండ, గొల్గొతా అనగా ఇందాక మనం చెప్పినట్లుగా అరామిక్ లో పుర్రె స్థలం, అనగా ప్లేస్ ఆఫ్ ది స్కల్, ఒక పుర్రె స్థలంగా దాన్ని పిలువబడుతూ వచ్చింది అరామిక్ భాషలో. అలాగే హెబ్రూ భాషలోనేమో గొల్గొతా అని పిలువబడుతూ ఉంది. లాటిన్ భాషలో మనం చూస్తే కల్వరి అని పిలువబడింది. గొల్గొతా అన్న, పుర్రె స్థలము అన్న, లేదు అని అంటే ఆ కొండను చూసినప్పుడు అది ఏ ఆకారంలో ఉండేదని అంటే కపాలం అనబడినటువంటి ఆ కపాల రూపంలో ఉండేది కాబట్టి అది కపాల స్థలము అని కూడా దానిని పిలవడం జరిగింది. లాటిన్ భాషలో కల్వరి అని, తెలుగు భాషలో మనం చూస్తే కపాల స్థలం అని మనం ఆ పేరును, ఆ కొండ యొక్క పేరును చరిత్రకారులు దాన్ని పిలుస్తూ వచ్చారు. ఇది పురాతన యెరూషలేము నగరంలో, ఆ నగరానికి వెలుపట ఉన్నటువంటి చిన్న కొండ. ఇది బహిరంగముగా ఆ పట్టణంలోనికి వెళ్ళే దారిలో ఆ రహదారి ప్రక్కన ఉన్నటువంటి ఒక చిన్న కొండ. ఆ కొండపైన యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆ దారి వెంబడి వెళ్ళి, ఆ రహదారి వెంబడి వెళ్ళి వచ్చేటువంటి వారు యేసుప్రభుని అక్కడ హేళన చేశారని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు మానవాళి యొక్క పాప పరిహారార్థం ఇదే కొండపైన సిలువ వేయబడ్డారని మనం చూస్తూ ఉన్నాము. అలాగే యేసు ప్రభు వారు అక్కడ సిలువ వేయబడినప్పుడు ఆ కొండపైన మరణించారని, సిలువలో మరణించినప్పుడు ఆ కొండపై ఉన్నటువంటి బండ చీలిపోయిందని, అదే సమయంలో అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చిందని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో
కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ వారి తల్లిగారు, చక్రవర్తి యొక్క తల్లి అయినటువంటి హెలీనా అనేటువంటి వారి తల్లిగారు యెరూషలేమును దర్శించినప్పుడు ఈ ప్రదేశాన్ని ఆమె హెలీనా అనేటువంటి ఆమె కనుగొన్నట్లుగా మనం చూస్తాం. ప్రస్తుతం ఈ స్థలంలో మరి సత్యాబ్ది పోలీస్ ఎచ్లర్ అనేటువంటి మందిరం అక్కడ నిర్మించబడింది. ఈ కొండపైన మరి పూర్వకాలం జరిగిన సంఘటన ఏమనగా, ఈ కొండపైన మొదటి మనిషి అయినటువంటి బైబిల్ ప్రకారం మొదటి మనిషి అయినటువంటి ఆదాము యొక్క సమాధి అక్కడే ఆ స్థలంలోనే మరి చేశారు, సమాధి చేశారని ఆదాము గారిని నమ్ముతూ ఉంటారు. యేసుప్రభు వారు ఇక్కడ మరణించడం ద్వారా అదే స్థలంలో మొదటి ఆదాము ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అదే స్థలంలో, అదే కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మరణాన్ని అక్కడ జయించడం ద్వారా ఆదాము పాపాన్ని, అంతేకాదు ఆదాము పాపం వల్ల వచ్చిన ఆ మరణాన్ని కూడా యేసు ప్రభువారు జయించాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఈ కొండ ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ గొల్గొతా కొండ నేడు ప్రపంచంలో ఉన్న మరి క్రైస్తవులందరికీ కూడా ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ఆ కొండ మరి నేడు మరి దర్శనమిస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలతో నింపబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువు వారి సిలువను ధ్యానం చేస్తున్నటువంటి మనము ఈ యొక్క కల్వరి కొండను గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ కల్వరి కొండ తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి ఈ కొండ ఒక కేంద్ర స్థానమై ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ కొండ ఆ కాలంలో మరి భయంకరమైనటువంటి నేరస్తులను తీసుకుని వెళ్ళి ఆ కొండ పైన సిలువేయడం అనబడేటువంటి చరిత్ర నాటి దినాల్లో ఉండేది. కాబట్టి ఆ స్థలాన్ని ఆ కాలములో ఎలాగున చూచేవారని అనగా, ఆ పట్టణ వాసులు ఒక నీచమైన స్థలంగా, ఒక మరి నేరస్తులను చంపేటువంటి స్థలంగా దానిని భావించేవారు. అదే స్థలం ఈవేళ చరిత్రను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని అక్కడ సిలువ వేయబడక ముందు అదొక నీచమైన స్థలంగా అందరూ దానిని అసహించుకునేవారు. ఎప్పుడైతే మన రక్షకుడైన యేసు ప్రభు వారు అక్కడ సిలువ వేయబడ్డారో, అక్కడ ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు, యేసుక్రీస్తు ప్రభువారి నుండి నేటి అంత్యకాలము వరకు ఉన్న ప్రతి మానవుని పాపము ఆయన సిలువలో బలి పశువుగా యజ్ఞం అవడం బట్టి ఆ సిలువలో లోకములో ఉన్న వారందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆ పాపములు పరిహారం చేయడం వరకు ఆయన సిలువ వేయబడి మరణించడం బట్టి ఆ నీచమైనటువంటి స్థలం ఇప్పుడు ఎలా మారిందనంటే ఒక ఉన్నతమైన స్థలంగా అది మారిపోయింది. అందరూ దర్శించే స్థలంగా మారింది. ఒకప్పుడు ఆ గొల్గొతా కొండను ఆ పట్టణ వాసులు అనేకులు ఛేదరించుకునేవారు, అసహించుకునేవారు. అటువంటి కొండ ఒక పరిమళ వాసనగా, అనేకులకు ఆశీర్వాద స్థలంగా మారిపోయింది. కారణం ఏమనగా యేసు ప్రభువు అక్కడ సిలువ వేయడం బట్టి ఆ గొల్గొతా కొండ ఒక ఉన్నతమైనటువంటి రూపాన్ని సంతరించుకుంది. మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు ఈ కల్వరి కొండను గురించి దైవజనులు బోధిస్తూ కొన్ని మాటలు తెలియజేసిన వారై ఉన్నారు. ఆ మాటలలో కొన్నింటిని మీకు జ్ఞాపకం చేయాలని, మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి సంగమ, ఈ కల్వరి కొండ దేనికి
క్రైస్తవులకు ఈ కొండ వలన కలిగినటువంటి ఉపయోగములు ఏమిటి? ఆయన ద్వారా రక్షించబడినటువంటి మనకు ఈ కల్వరి కొండ ఏమి విషయాలను తెలియజేస్తుందో మనం చూచినప్పుడు, ఈ కొండ ఒక ప్రత్యక్షత స్థలంగా అవతరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు సిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి, అలాగే ఆ సిలువ వేయడానికి ఉపయోగపడిన రాణువారు సైనికులు అక్కడ జరుగుతున్నటువంటి సంగతులను, అంటే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పటి నుండి ఆ రోజంతా కూడా అక్కడ ఏమేమి పరిస్థితులు లేదా సంఘటనలు జరుగుతున్నాయో వాళ్ళందరూ అక్కడ పరిశీలన చేస్తూ ఉన్నారు. అంతేకాదు, వారు ప్రభువును సిలువలో వేలాడుతున్న ప్రభువును వారు నిదానించి చూస్తూ ఉన్నారు. అక్కడ ఆ సిలువ వేయబడిన యేసు ప్రభు వారు నిదానించి చూసినప్పుడు యేసు ప్రభు వారిలో వారికి కనబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణం వారు గమనిస్తూ వచ్చారు. ఏమిటి అని అంటే, మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు ఆ రాణువారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కానివ్వండి, సైనికులు కానివ్వండి, వారందరూ కూడా యేసు ప్రభుని బాధించేవారు, వేధించారు, హేళన చేశారు, అవమానపరిచారు, పిడికిళ్లతో గుద్దారు. ఇటువంటి పనులు చేస్తున్నటువంటి వారిని చూసి ప్రభు అంటున్నాడు సిలువలో పలికిన మొదటి మాటలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించినప్పుడు, ఆ మాటలు విన్నటువంటి సైనికులు, వారి పైన అధికారిగా ఉన్న శతాధిపతి కూడా చాలా ఆశ్చర్యపోతారన్నమాట ఆ మాట వినగానే. క్షమించరా అని నేరము చేస్తున్న వారిని ప్రభు అక్కడ క్షమించమన్నారు. ఈ మాట ఆయన నోట రాగానే వారు ప్రభువుని పరిశీలనగా చూసినప్పుడు, వారిని ఆ మాట వినగానే, యేసుప్రభు చూడగానే వారికి ఆశ్చర్యం కలిగింది. వారు అలాగున ఆయన మాట్లాడుతున్నారా అని ప్రభువును గమనిస్తూ వస్తూ ఉన్నారు. ఈ శతాధిపతి మనస్సు ఆ మాట విని చలించిపోయిందన్నమాట. మనం తప్పు చేస్తున్నాం, తప్పు చేయని ఆయన సిలువలో వేలాడుతున్నాడు. కానీ ఆయన తప్పు చేస్తున్న మనలను కూడా తన తండ్రికి ఏమని మొరపెడుతున్నాడనంటే, వీరిని క్షమించు అని మొరపెడుతున్నాడు అని శతాధిపతి అక్కడ హృదయం చలించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27:54 వచనంలో ఉన్నట్లుగా అప్పుడు వారు అంటున్నారు, ఆ మాట వినిన తరువాత నిజముగా ఈయన దేవుని కుమారుడని వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక సంవత్సరాలుగా సిలువ ధ్యానము చేస్తున్నటువంటి మనం, ఆ శతాధిపతి హృదయం ఎలా చలించిపోయిందో, సైనికుల హృదయం ఎలాగున చలించిపోయిందో, ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా మనకు బదులుగా మన శిక్ష భారాన్ని, మన వ్యాధి భారాన్ని, మన శాప భారాన్ని, మన పాప భారాన్ని మోసి మన కొరకు సిలువ వేయబడిన ప్రభువును మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాం, ఏ విధంగా ఆయనను నమస్కరిస్తూ ఉన్నా, ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు, మొదటిగా ఈ కల్వరి కొండ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకతలలో మొదటిది ప్రత్యక్షతా స్థలం. ఈ కల్వరి కొండ పైన ప్రత్యక్షంగా యేసుప్రభు వారిని వారు చూశారు. యేసుప్రభు వారికి మనకి 2000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది కాలంలో. మనం బహిరంగంగా చూడలేదు, కానీ వారైతే బహిరంగంగా ప్రభును చూశారు. అందుకే అది ప్రత్యక్షత స్థలం అని నేను చెప్తున్నాను. వారు బాహాటంగా సిలువ దగ్గరుండి సిలువలో వేలాడుతూ ఉన్న ప్రభువును వారు చూశారు. బాహాటంగా, ప్రత్యక్షంగా వారు చూశారు. కాబట్టి ప్రభువును ప్రత్యక్షంగా ఈ రాను వారికి, శతాధిపతికి, ఆ కొండ మీద నిలిచి ఉన్న వారందరికీ
ప్రభువు అక్కడ తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి స్థలంగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా